ఆయన అతి మంచితనం దూర్త లక్షణం అయిపోయింది ఇక్కడ. సో నేను ఒకటే నేర్పిస్తున్నారు మూర్ఖులు, క్రిమినల్స్ నేర్పిస్తున్నారు ఏమని, డోంట్ బి టూ గుడ్. అతి మంచితనం పనికిరాదు. ఓకే, మనం మంచిగుంటే ఎదుటివాడు కూడా మన మంచితనం ఎప్పుడో వస్తుంది, ఎదుటివాడు కూడా మంచివాడు అయితే. కానీ నేరస్తులకు వాడు వచ్చిందే నేరం చేయడానికి, వాడు వచ్చిందే మనం నాశనం చేయడానికి. కాబట్టి మనం నేరస్తులతో మంచిగుంటే వర్కౌట్ కాదు. అంటే మనం తొందరగా గ్రహించాలి వాడు దుర్మార్గుడని. ఓకే, గ్రహించి దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే వ్యక్తిగత జీవితంలో కూడా అంతే. రాజేష్ మామిడిపల్లి, నేను కాంగ్రెస్ పార్టీ అభిమానిగా మారడానికి ఒకటే ఒక కారణం. మొదట రాజ్ బోడా గారు, తర్వాత నాకు అనిపించింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమి కోరుకుంటున్నారో వింటుంది, ఎవరు ఏమి మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ వింటుంది. ప్రజలు తెలంగాణ కావాలంటే కాంగ్రెస్ పార్టీ విన్నది, ప్రజలు అట్రాసిటీ చట్టం కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మీరు ఏదన్నా తీసుకోండి బ్రదర్, రాజేష్ బ్రదర్, ఏ చట్టం అన్నా తీసుకోండి, ఎవరి హయాంలో వచ్చింది, ఎవరు చేసిందో మీరు ఆలోచించండి. నాట్ ఓన్లీ అట్రాసిటీ చట్టం, నువ్వు బ్యాంకుల జాతీయకరణ బీజేపీ చేసేదా? ఒక్కసారి ఆలోచించండి. అన్నిటి పేరు హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్, లేకపోతే హెచ్పిసిఎల్, ఇంకా ఐడిపిఎల్, భారత్ నిగమ్ లిమిటెడ్, ఇవన్నీ బిహెచ్ఎల్, ఇవన్నీ హిందుస్థాన్ భారత్ అని పేరు పెట్టేదా బీజేపీ? ఆలోచించండి. ఇన్ని కేంద్రంలో ఉన్న సంస్థలు ఉండేటియా? ఇవాళ అన్ని తీసి పారదొబ్బిండు కాంగ్రెస్లో పెట్టినాయని. అవన్నీ బీజేపీ పెట్టేటోడా? ఇలా ఈ బాక్రానంగల్ లాంటి ప్రాజెక్టులు అట్టేటోడా బీజేపీ వచ్చుంటే? కాబట్టి ఏదైనా ఇలా దేశంలో ఏమైనా చేసినామంటే కాంగ్రెస్ చేసింది, వాటికి తూట్లు పడుస్తుంది. ఇవాళ చెప్పండి, అందుకే అడుగుతున్నాను. ఈ 11 ఏళ్లలో 10 ఏళ్ళ గత కేసీఆర్ గారు పరిపాలించే 10 ఏళ్లలో కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్న ఇప్పుడు మొన్న 5 ఏళ్ళు, ఇప్పుడు మళ్ళీ ఏడాది 6 నెలల్లో, సో ఇప్పుడు కానీ లేదా మోడీ గారు పరిపాలించిన ఈ 11 ఏళ్లలో ఏం కట్టినరో, ఏమి అభివృద్ధి చేసినరో చెప్పండి. పొద్దుగాలేసి చెత్త నింపుడు కాంగ్రెస్ మీద, అన్ని చేసిన కాంగ్రెస్ మీద బురదలుడు తప్ప వాళ్ళు ఏం చేసినారో చెప్పండి. 2013లో అది భూ సేకరణ చట్టం తెచ్చి ప్రభుత్వం ఏ కారణం చేత పేదోళ్ళ దగ్గర భూమి తీసుకుంటే భూమికి భూమి ఇవ్వాలి, వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళ యొక్క కొత్త ప్లేస్లకు మూవ్ అయితే వాళ్ళకి మెంటల్గా డిస్టర్బెన్స్ ఉంటే వాళ్ళకి కావాల్సిన మందుల ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు కూడా భరించాలి. ఇవన్నీ చట్టం చేస్తే అవన్నీ తూట్లు పడుస్తూ జీవో తెచ్చిండు. జీవో తెచ్చి మొత్తం 30 లక్షల వర్తు భూమిని ఎకరం ఉంటే 6 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు ఇదే కేసీఆర్. మల్లన్న సాగర్ గొడగొడ ఏడ్చిర్రు. ఎందుకు ఏడ్చిర్రు? వాళ్ళ భూమి పోతున్నందుకు ఒకటి ఏడిస్తే, రెండో మెయిన్ కారణం ఏంది? నువ్వు మార్కెట్ రేట్ కట్టిస్తలేవు. ఎవరు తెమ్మన్నాడు జీవో? చట్టం చేసినప్పుడు చట్టాన్ని గౌరవించాలి కదా. సో ఇట్లా ఉన్నాయి. 700 మందిని చంపేస్తే రైతు నల్ల చట్టాలు తెచ్చి నీకు వాళ్ళకి ఇది చంపడం మొదటి తప్పు, రెండోది వాళ్ళకి కావాల్సినటువంటి ఏమంటారు దాన్ని కాంపెన్సేషన్ ఇవ్వమని వాళ్ళ డేటా మా దగ్గర లేదంటాడు. కాంగ్రెస్ దుర్మార్గ పార్టీ, దోసుకునే పార్టీ, స్కాములు చేసే పార్టీ అయితే ఎవడన్నా ఆర్టీఐ చట్టం తెస్తాడా? సమాచార హక్కు చట్టం తెస్తాడా? పారదర్శకత ఉండాలని ప్రభుత్వంలో ఏమైతుంది, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఏడ పైసలు ఏడిపోయినాయి అన్ని చెప్పడానికి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఆ డేటా మొత్తం ప్రజలకు ఇవ్వాలనే చట్టం తెస్తాడా? కామన్ సెన్స్. సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళు యూపీఏ భాగస్వామ్యం ఉన్నటువంటి పార్టీలు కరప్షన్ ఆరోపణలు వస్తే అరెస్ట్ చేస్తారా? చెడ్డ పేరు వస్తుందని. మరి ఇలా బీజేపీలో ఎన్ని ఆరోపణలు వచ్చినా ఏ పార్టీలో ఉన్న వాళ్ళనైనా సిబిఐడి పంపించి వాళ్ళందరినీ మళ్ళీ బీజేపీలో జాయిన్ చేసుకున్నావు. ఇప్పుడు వాడు గాలి జనార్దన్ రెడ్డిని ఎట్లా జాయిన్ చేసుకున్నావు? అట్లా ఎంతమందిని కాంగ్రెస్లో సిబిఐడి అని పంపించి అన్యాయం అని చెప్పి ఎందుకు జాయిన్ చేసుకున్నావు? అంటే వాడు దోసుకున్న దానికే నీకు వాటాలు ఇచ్చిండా వాడు? అంటే ఎక్కడ నిబద్ధత ఎక్కడున్నది? ఎక్కడ ఏమి అభివృద్ధి ఎక్కడ చూడండి. అభివృద్ధి విషయంలో ఏముంది, పాలసీ విషయంలో ఏముంది? ఏం చేసినా కాంగ్రెసే చేసింది. కాబట్టి కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నాం. నాకేమో కాంగ్రెస్లో పదవి అడుగుతలేను, కాంగ్రెస్లో నాకు ఇంకోటి పీకిమని అడుగుతలేను, ఎమ్మెల్యే పదవి అడుగుతలేను, ఇంకోటి అడుగుతలేను. ప్రజలకి అందరిట్లలో ఎవడు మంచి చేసిండో ఆ డేటాని ప్రజల ముందు పెడుతున్నాం అంతే.